చెప్పండి, ఏంటండి మీ సమస్య? దేని గురించి వచ్చారు? పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చారా? పవన్ కళ్యాణ్ గారిని కలుద్దామనేసి ప్రేమతో ఇక్కడికి వచ్చానన్న. ఓకే, దేని గురించి, ఏంటంటే సమస్య ఏంటి? అయితే నాకు మాది ధర్మవరం అండి, ప్రతిపడి మండలం అండి. నాకు 309 అండి, నాకు ఇళ్ల స్థలం ఇచ్చారండి. సర్వే నెంబర్ 309 అండి. 309 అని నాకు పేరు వచ్చిందని అడిగితే ఎప్పుడు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఏ గవర్నమెంట్ లో? జగనన్న కాలనీ అండి, జగనన్న కాలనీ, బైపాస్ వారండి. అయితే నాకు ల్యాండ్ చూపించమంటే చూపించారు సార్. చూపించిన తర్వాత పట్టాలు ఇప్పుడు ఇస్తారండి అంటే రేపు వారంలో 15వ తారీఖు కల్లా ఇస్తామన్నారు సార్. అయితే ఆ రోజున వెళ్ళాను సార్. పట్టాల చేతికి ఇచ్చారండి. చేతికి ఇచ్చి పట్ట చూపించారండి. పట్ట కూడా వచ్చిందండి. వచ్చిన దాన్ని రేపు ఇస్తాము, వెనకాల ఆడవాళ్ళు ముందున ఇస్తామని చెప్పి అన్నారండి. సర్లే ఇస్తారు కదండి, అలా చూస్తూ ఉన్నాండి. చూసిన తర్వాత మళ్ళీ పట్టాలు ఇచ్చేటప్పుడు వెళ్ళి అడిగితే నీకు పట్ట ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత ఇస్తాం అన్నారండి. ఇదిగోండి 309. ఇదిగోండి గంపల నోకరాజు, తండ్రి పేరు అప్పారావు. ఇవ్వలేదండి, చూపించారండి. అదే ప్రకారంగా కొల్లు సుబ్బారావు మా మామయ్య గారు అండి. నెరా ఇల్లు లేనోళ్ళు మేము. ధర్మవరం పేరు చెప్తే ఇల్లు లేనోళ్ళు మేమండి పక్కాగా. ఇదిగోండి 300 కొల్లు సుబ్బారావు, తండ్రి పేరు చిన్న సత్యం, నా పేరు పైనమో ఇదిగోండి కలెక్టర్ ఆర్డీ వరకు కూడా పంపించానండి. అదండి ఆర్డీ వరకు పంపించాను. ఆర్డీ వరకు అవునండి. ఇదిగోండి పేపర్లని చూపిస్తే నేను ఎవరికి పెట్టానో అన్ని కూడా చూపిస్తాను సార్. ఆర్డీఓ దగ్గర నుంచి వచ్చిందండి కాయంతో. ఎంఆర్ఓ గారు మమ్మల్ని ఎలా బొంగల్లో పెట్టారు. ఇదిగో చూడండి ఒకసారి. ఇదిగోండి నా పట్ట, నా పేరున క్రూపులు అండి, మంజూరు పత్రం అండి. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇది ఇక్కడ ఏమండి నా క్రూపులు అండి. ఇది ఇదిగో చూడండి. ఇదిగో నా పేరుని లోన్ కూడా శాంక్షన్ అయిందండి, 1,80,000 అండి. ఏమండి నా క్రూపులు అన్నమాట అండి. వెళ్ళి ఎంఆర్ఓ గారికి నేను అయ్యా నాకు ఇళ్ల స్థలం వచ్చింది కదండి, నాకు ఏది ఇవ్వలేదండి సార్ అని అడిగితే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళపోయావా అని అన్నారండి. అది ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఈ లెటర్ ఇచ్చారండి. ఎమ్మెల్యే గారు పర్వత ప్రసాద్ గారండి. అండి ఈ లెటర్ అట్టుకుని వెళ్ళి ఇప్పుడే ఇచ్చే వెంటనే ఎంఆర్ఓ నీ స్పందిస్తాడు, నీకు పట్ట ఇస్తాడు, నీకు వెళ్ళిపోనేసి అన్నాడండి. నిజమే కావాల్సింది నా తల్లిని తీసుకుని వెళ్ళాను సార్. వెళ్ళి ఈ కాగితం పట్టుకుని వెళ్తే నీకు ఎందుకు నేను చూస్తాను సొరుగులో పడిచాడండి. సొరుగులో పడిచిన కాగితం యువతలు రావడానికి 5 సంవత్సరాలు పొద్దుయిందండి. ఇప్పటికి నా ల్యాండ్ లోకి వెళ్ళి నేను మామూలు శుభ్రం చేసుకుని కట్టుకున్నాను సార్. కట్టుకుంటే వేరే వాళ్ళకి పట్ట ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే నాకు పట్ట ఉంది నీకు ఎవడిచ్చాడు అనేసి అన్నాడండి. నీకెవరు ఇచ్చారు చెప్పాయా అని అన్నానండి. అంటే నాకు ఈఆర్ఓ ఇచ్చాడు అన్నాడండి. నాకు ఈఆర్ఓ ఇచ్చాడు అన్నాడండి. ఈఆర్ఓ నీకు అమ్మడం ఏంటయ్యా అంటే నాకు అమ్మాడు 2,80,000కి నాకు అమ్మాడు, నేను కొనుక్కున్నాను అని పక్కా చెప్పాడండి. కొనుక్కున్నాను నీకు అమ్మడం ఈఆర్ఓ అని అడిగితే నువ్వు ఎవరితో చెప్పుకుంటూ చెప్పుకోవయ్యా, నీ దిక్కున్న చోట చెప్పుకెళ్ళి నీకు వచ్చిందా నీ పేరునే, నీకు ఎవడిచ్చాడు నీకు వచ్చిందంటున్నా వాళ్ళ పేరుని వచ్చింది. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది వాళ్ళ పేరునే, రికార్డింగ్ కూడా ఉన్నదండి ఆ సెల్లో. రికార్డింగ్ వాళ్ళు ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు, ఎన్నిసార్లు మోసం చేశారు, ఎన్నిసార్లు ఏం మాట్లాడారో. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓని అడిగితే ఏం నీకు ఇళ్ల స్థలం ఎందుకు అమ్ము పోదారేనా, ఎక్కడికైనా అమ్మేసుకుని పోదారేనా, నువ్వు అమ్ముకుంటావా కట్టుకుంటావా అన్నట్టు. నేను ఇల్లు లేక నేను బాధపడుతుంటే 5 ఎకరాల భూమి ఉన్నవాడికి అమ్మాడండి. 5 ఎకరాల భూమి ఉంది, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఏమండి అటువంటి వాడికి చింతపండు వ్యాపారం అండి అమ్ముకున్నాడండి. అతను వచ్చి నన్ను కొట్టి దౌర్జన్యం చేసి నేనమ్మో ఇళ్ల స్థలము తంబాలు కూడా వేసుకున్నాండి. వేసుకున్న దాన్ని ఏం చేశాడు తెలుసండి, 30 మంది వచ్చి మొత్తం మొదలకల్లా కోసేసేయండి ఊసలు అట్టిపోరండి. టన్ను ఊస 1/2 టన్ను ఊస కొనుక్కున్నానండి. 1/2 టన్ను ఊస కోసి పట్టిపోరండి. అయ్యా ఇలా జరిగిందనేసి నేను ఎస్సీ గారి దగ్గరికి వెళ్ళానండి. ఎస్సీ గారి దగ్గరికి ఇలా చూడండి ఏఎస్సీ గారు అంటండి ఆయన. నేను పేపర్లన్నీ చూపిస్తాను చూడండి సార్, నాకు కోసేసిన పేపర్లు కూడా చూడండి సార్. ఒకసారి చూస్తే మీకు కొంచెం ఏంటన్నది స్పందించడానికి ఉంటుందండి. ఇందులో ఏం మనం మోసం చేసేది ఏం కాదు. ఇదిగోండి 2 అంతస్తులు ఇల్లు, 2 అంతస్తులు ఇల్లు అన్నాం కదా సార్. ఇది 2 అంతస్తులు ఇల్లు అండి. ఆయనకి అమ్మాడండి, నాకు నెర ఇల్లు ఇస్తారు. ఇదండి ఇది వాళ్ళ సొంత ఇల్లు అండి, కట్టుకున్న 2 అంతస్తులు ఇల్లు అండి. ఆయనకి అమ్మాడండి నా ఇల్లు, నా స్థలము అతనికి అమ్మాడు 2,80,000కి అండి. ఇదిగండి ఊసలు 6 గంటలకు వచ్చి నన్ను కొట్టి దాని మీద పడిచేసి నన్ను మట్టి మీద దోసేసి ఇక నేను నా శంకుర్తపం కూడా చేసుకున్నానండి. నేనైతే మాత్రం కట్టుకుండి ఇల్లుకి అయితే నన్ను అస్సలు లెక్క చేయలేదండి. ఒకసారి గమనించండి సార్, నేను అన్నానని కట్ట కాదు. ఇదిగోండి ఏఎస్ గారు నేను ఎస్పీ గారు కాకినాడ ఎస్పీ గారు చెప్పుకున్నానండి. అక్కడి నుంచి నా పర్మిషన్ వచ్చి నీ ఇంట్లో నీ స్థలంలోకి ఎవడొస్తాయి వెళ్ళి పని చేసుకోయంటే వచ్చి నేను పని చేసుకుంటే అర్జెంట్గా వస్తారా అని నన్ను రమ్మని వారు కానీ తప్పు ఈనాడు కూడా నాకు స్పందించలేదండి. నాకు వెళ్ళి కేసు కోసం ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారి దగ్గరికి ఏమైనా వెళ్ళారా?
ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారి దగ్గరికి నేనైతే మాత్రము ఫస్ట్ కొంటే వెళ్ళండి, గెలక ముందే వెళ్ళానండి. కొత్తగా జాయిన్ అయినప్పుడు అతగానే వెళ్ళానండి. వెళ్ళి అడిగితే సోదరులా అనేసి అన్నారండి. అనేసి అంటే నేను సోదరులా అనేసి అంటున్నారు. సరే గెలిచిన తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు, మనకు న్యాయం చేస్తాడు నమ్మకంతో వెళ్ళానండి. నమ్మకంతో వెళ్తే ఇప్పుడు మాత్రము నేను ఒక ఎంఆర్ఓ గారు వచ్చి ల్యాండ్ దగ్గర మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టి వాళ్ళు జగనన్న పార్టీ వాళ్ళు ఏం చేశారంటే అండి, నువ్వు పవన్ కళ్యాణ్ పార్టీ నువ్వు వాళ్ళ జట్టుతో కలిసి మాట్లాడుతున్నానండి. నేను అయ్యే పంటానంటే నేను కూడా మీ పార్టీలో లేను, ఎవరి పార్టీలో లేను. ఇప్పుడైతే నేను పక్కా నేను నాకు ఇల్లు లేదు కాబట్టి అడగటానికి నేను వచ్చాను. మీరు నన్ను ఏ పక్క నేను జెండా బట్టి తిరగలేనటువంటి ఒక వ్యక్తిని ఏ పక్కన నా నాయకులు ఏ పక్కన ఉంటే ఆ పక్కన నేను ఓటేసి వెళ్ళాను కానీ తప్ప ఎవరి మీద మాటలు కూడా అనలేదు అనేసి అంటే నాకు ఇల్లు లేదండి అని వెళ్తే ఎంఆర్ఓ ఏమన్నా తెలిసండి, ఎవరితో చెప్పుకుంటూ నీ దిక్కున్నా కూడా చెప్పుకో, వెళ్ళి నువ్వు గట్టిగా మాట్లాడితే బొక్కలు కూడా ఏం చేస్తాను అన్నాడండి. నా దగ్గర రికార్డింగ్ కూడా ఉన్నాయండి, నేను నా దగ్గర పక్కా ఉన్నాయండి. ఏమండి నాకు మాత్రం ఇల్లు ఇవ్వకంటే వేరే వాడికి అమ్మేసుకున్నాను. మరి ఇక్కడ జనవాణి కార్యక్రమాలు అక్కడ పెట్టారు కదా, డెస్క్ పెట్టించారు. అప్పుడు ఇచ్చానండి, లోనికి వెళ్ళిస్తారు మాట్లాడిస్తారు అనేసి అంటే నేను ఎంతో ఆశతో వచ్చానండి. ఇప్పుడు మాత్రం నాకు కొంచెం కాగితాలు కూడా చూపిస్తాను సార్ ఒకసారి. ఇదిగండి ఆర్డీఓ దగ్గర నుంచి వచ్చిన కాగితాలు ఇవన్నీ కూడా ఒకసారి చూపించారు సార్. రైట్, అంటే ఇప్పుడు మీకైతే ఇక్కడ ఇవ్వండి, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఏం జరుగుతుంది అన్నది కాదు కానండి, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దయచేసి నా మాట నా మనవి ఆలకిచ్చి ఆయన ఒకసారి మీరు మాట్లాడి ప్రతి మాటలో తవరు చూసి ధర్మవరాన్ని 4 మాటలే తెలుపని ధర్మవరాన్ని పక్కాగా భూమి ఉన్న వాళ్ళకి అమ్ముకున్నారండి. మార్షెట్ శివ అన్నవాడు ఎమ్మెల్యే అసిస్టెంట్ అండి. ఆయన ఏం చేశాడంటే మొత్తం ఎవడైతే నోరు లేనివాడు ఉంటాడో ఆయన్ని ఇళ్ల స్థలాలు అమ్మేసుకున్నాడండి. ప్రతి ఒక్కరు కొనుక్కున్నారండి. సోమలకోట దగ్గర రాగంపేట దగ్గర మామూలుగా రోడ్ ద్వారా పార్కింగ్ ఇచ్చారండి జగనన్న కాలనీలో. సేమ్ ధర్మవరం జగనన్న కాలనీ పార్క్ ఉన్న స్థలము అది కూడా అమ్మేసారు. పార్కింగ్ ఇచ్చింది కూడా కట్టేసారండి, అమ్మేసుకున్నారండి. 6 లక్షలు 7 లక్షలు అంటండి స్థలం. ఎవరిని అడిగినా కొనుక్కున్నాను. ఎంతగా కొన్నావా? 7 లక్షలయ్యా. ఇదండి ఆ ధర్మవరం శివ సంబంధించినటువంటి వారు ఒక్కలే 6 స్థలాలు కొనుక్కున్నాడండి రోడ్ డోర్ పాయింట్ లో. రైట్ అండి, అంటే మీకు ఇప్పుడు ఈ సమస్య అయితే చూస్తారు కళ్యాణ్ గారు చూసిన తర్వాత, లేదా ఇక్కడ ఇచ్చారు కాబట్టి దాన్ని అన్న చూడాలి. నేను ప్రేమతో అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు ఒకసారి నన్ను పిలిచి స్వతంత్రంగా నాతో మాట్లాడేవారు. నీకు ఏం జరిగింది, ఈ ఊళ్ళో ఏం జరిగింది నాతో చెప్పు, నేను అన్ని స్పందిస్తాను అంటే ఖచ్చితంగా నాతో నేను మాట్లాడతానండి. ఎప్పటి నుంచో నేను చూడాలనుకున్నాను. ఇవాళ అదృష్టం ఉంటుందేమో చూద్దామనుకున్నాను. అది కూడా లేకపోతే లేకపోతే దేవుడు ఆశీర్వాదం ఉంటే చూడగలుగుతాను. పవన్ కళ్యాణ్ గారితో మాట చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా. ఒకటి సినిమాల్లో అర్జున్ గారు ఏ రకంగా అయితే స్పందించారో కూడా చూసారో అదే రకంగా ఇంటింటికి తిరిగినట్టు తిరిగి చేస్తే మన రాష్ట్రం మన ఈస్ట్గా మన తూర్పుగోదావరి జిల్లాలో ఆయనకి బాగా పేరు ఉంటుంది, గౌరవం ఉంటుంది, చాలా మంచి గౌరవం ఉంటుంది. ప్రతి దినము కూడా ఆయన పక్కన మేము పార్టీలో ఇప్పటి వరకు నేను ఏ పార్టీలో తిరగపోయినా సరే ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ అన్నతో నేను ఉండగలుగుతానని ధైర్యంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా మేలు చేశారు, చాలా కార్యాలు చేశారు, అందరు ప్రేమతో ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను మాట్లాడటానికి వచ్చాను. నా కార్యక్రమాలు చూసి ఒకసారి జరుగుతుంది జరగాలని కోరుకుంటున్నాను. ఆయన రావాలి.